తర్వాత మనం ప్రార్థన చేసుకుందామండి. ఉపవాస ప్రార్థనలో దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. 1వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. 1వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు సౌలు తప్పించుకొని పోయేటట్లుగా నీవు నా శత్రువును పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు నేనెందుకు నిన్ను చంపాలి, నన్ను పోనివ్వమని దావీదు తనతో చెప్పినందున సౌలుతో అనెను, ఒకవేళ పోనివ్వకపోతే నేను నిన్ను చంపేస్తానని దావీదు నాతో అన్నాడు, అందుకే నేను దావీదుని తప్పించేశాను, లేకపోతే దావీదు వెళ్ళిపోయాడు అని తన తండ్రి అయిన సౌలుతో మీకాలు చెప్పింది. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మాట్లాడువాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేవ, మీరే మాలో నుంచి మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. నీవు ఆదరణకర్తవైన దేవుడవు, మమ్మలను ఆదరించే దేవుడవు, నీ వాక్యపు వెలుగులో మమ్మలను నిలువబెట్టే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం. ఆత్మదేవుడా, మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవులు కలిగిన వారమై నీ మాటలు వినగలుగుటకు, నీ మాటలు మా హృదయములో తండ్రి మంచి మనస్సాక్షిని కలుగ చేయనట్లు, నీ ఆజ్ఞల యందు ఆనందించే విధముగా మేము ఉండునట్లు, నీతో అన్యోన్య సహవాసము చేయగలుగుటకు నీ కృప చూపించండి నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన, మా దృష్టి నీ మీద నిలపడానికి సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడమని, మహిమ పొందుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దావీదు గొలియాతును చంపిన తరువాత దావీదు గారు, సౌలు గారు వీరందరూ రాజ్యంలోనికి వస్తూ ఉంటే స్త్రీలందరూ, ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న స్త్రీలందరూ వీరి ఊరేగింపు దగ్గరికి వచ్చి పాటలు పాడుట మనందరికీ తెలుసు. ఏమని? దావీదు 10,000 కొలదిగాను, సౌలు 1000 మంది కొలదిగాను సంహరిస్తారు అని పాటలు పాడుతూ ఉంటే సౌలు గారికి దావీదు మీద అసూయ పుట్టి అక్కడి నుండి, ఆ రోజు నుండి విషపు కన్ను నిలిపెను. దావీదుని ఎప్పుడు చంపుదామా, దావీదుని ఎప్పుడు అంతం చేసేద్దామా అని సౌలు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కాచుకుని ఉన్నాడు. సౌలు రాజుగారు, దావీదు గొర్రెలు కాచుకునే ఆయన. ఆ 17వ అధ్యాయం ఆ చివరి వరకు వస్తే యుద్ధం అయిపోయిన తరువాత జనులందరూ, సౌలు ప్రజలందరూ వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. దావీదు గారు ఆ ఆయుధాలు పట్టుకుని యెరూషలేముకి వెళ్ళిపోయారని ఉంటుంది. వెళ్ళిపోయిన తరువాత ఇక 18వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటా వస్తే సౌలు దావీదుని తరుగుతూ ఉంటాడు, చంపుదామని ఉంటాడు, ఎప్పుడు అంతమొందిద్దామా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దావీదు గారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఎందుకు అని అంటే ఆ ఏలా లోయలో ఒప్పందం, గొలియాతుని ఎవరైతే చంపుతారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు రాజుగారు అన్న చెప్పిన ఒప్పందం ప్రకారం. కొన్ని తన పెద్ద కూతురునైతే ఈయనకి ఇవ్వలేదు. తర్వాత మీకాలు దావీదుని ప్రేమిస్తుందని తెలిసి, మీకాలు దావీదుని ప్రేమించుట వలన అది దావీదుకు ఉరి అవుతుందని, దావీదును చంపడానికి మీకాలు ఉపయోగపడుతుందని కుతంత్రంగా తన కుమార్తెను దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు, అల్లుడిని చేసుకుంటాడు. హోల్ హార్టెడ్గా, సహృదయంతో చేసుకోడు ఆయన. కపటంగా కుమార్తెనిచ్చి వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తరువాత 2 సార్లు ఈటు విసిరేస్తాడు. ఒకసారి దెయ్యం పట్టి ఆయన వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటే, బైబిల్లో ఏమని రాసుంటుంది అంటే ప్రవచించుచుండగా, ఆ కింద ఫుట్ నోట్లో ఉంటుంది వెర్రి మాటలు మాట్లాడుచుండగా. ఆ వెర్రి మాటలు మాట్లాడుచుండగా దావీదు గారు అక్కడ ఒక వాయిద్యం వాయిస్తూ ఉంటారు. ఆ వాయిద్యం వాయించినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోవటం వాడుక. అయితే ఈ వెర్రి మాటలు మాట్లాడి దెయ్యం పట్టినప్పుడు ఈటు పెట్టి కొట్టేద్దామని చెప్పి దావీదు మీదకి ఇసిరితే దావీదు తప్పించుకుంటాడు.
తరువాత భోజనపు బల్ల దగ్గర దావీదుని చంపేద్దామని రెండోసారి ఈటి విసురుతాడు. దావీదు తప్పించుకుంటాడు. ఎన్నిసార్లు ఈటి విసిరాడు? 2 సార్లు. తరువాత ఇక మీకాలు దగ్గరికి వచ్చి, మీ ఆయన లేకపోతే దావీదు నీ భర్తను చంపుదామని అనుకున్న ప్రయత్నంలో మీకాలు దావీదును తప్పించేస్తుంది. ఇదే 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుంటే ఆ సందర్భం మనకి విపులంగా తెలుస్తుంది. ఉదయమున అతనిని చంపవలెనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపాడు. ఎక్కడున్నాడు దావీదు గారు? దావీదు గారు గృహంలో మీకాలు దావీదు గారు ఉండగా సౌలు గారు ఏం చేశారంటే, రాజు గారు ఏం చేశారంటే, కొంతమంది సేవకుల్ని పంపించి దావీదుని ఎత్తుకొచ్చేసేయండి రా అని చెప్పి పంపించాడు. దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీకుండా దావీదుని చెప్పగా, ఎవరు తప్పించారు? మీకాలు భార్య కదా మీకాలు. దావీదు గారితో ఏమని చెప్పింది? నువ్వు గనక తప్పించుకోకపోతే నీ ప్రాణం ఉండదు, కాబట్టి నువ్వు బ్రతికుండాలి అని అనుకుంటే నువ్వు తప్పించుకెళ్ళిపో అని చెప్పి కిటికీలో నుంచి దావీదుని చెప్పగా దింపేసింది. తప్పించుకుని పారిపోయాడు. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసుకొచ్చి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా దూతలు వచ్చారు. ఈ దూతలు వచ్చేసరికి ఈవిడేం చేసింది అర్థమవుతుందమ్మా? మామగారు సౌలు గారు దావీదును చంపదలిచి ఆ ఇంటికి పంపించి దావీదుని ఎత్తుకొచ్చేసేయండి రా అని సేవకుల్ని పంపిస్తే భార్యకి మీకాలికి తెలుస్తుంది కదా, వాళ్ళ అమ్మగారు ఎవరు మొత్తానికి చెప్పుకుంటారు, అరే బాబు మీ ఆయన్ని చంపేస్తున్నాడు మీ నాన్నగారు, మీ ఆయన్ని కాపాడుకో అంటే ఆ మీకాలు ఏం చేసింది? దావీదా నువ్వు రాత్రికి బతికుండాలంటే తప్పించుకెళ్ళిపోవాలి అని తప్పించేసింది. ఇక పొద్దున్నే సేవకులు వచ్చారు. సేవకులు వచ్చేసరికి ఈవిడేం చేసిందట, ఆ మంచం మీద దావీదు పడుకున్నట్టుగా గృహదేవతను మేకబొచ్చును పెట్టి, ఇంగ్లీష్లో ఐడియల్స్ అని ఉంటుంది. ఈ ఐడియల్స్ అంటే ఈవిడ మీకాలు కానీ లేకపోతే ఆ గృహానికి దేవతలు ఎవరు లేరు కానీ ఈ ప్రవక్త సమూయేలు గారు షిలోహుకి మీకాల్ని ఒకసారి తీసుకెళ్ళాడు. ఎందుకు అని అంటే అక్కడ ప్రత్యక్ష గుడారం ఉండేది కాబట్టి ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆడవారు అక్కడికి ఆరాధించుకోవడానికి వెళ్ళాలి కాబట్టి మొత్తానికి ఆడని తీసుకుని వెళ్ళి ఆ షిలోహులో సంత జరుగుతూ ఉంటే అక్కడ మనకు రోడ్ల మీద టెడ్డీ బేర్లు అమ్ముతారు. టెడ్డీ బేర్లు చూసారా? టెడ్డీ బేర్లు కొనుక్కుంటారు. ఆ టెడ్డీ బేర్లు లాంటి అప్పుడు లేవు కానీ మొత్తానికి బొమ్మలు, మేకబొచ్చుతో చేయబడిన బొమ్మలు ఆ సంతలో సమూయేలు గారు మీకాలికి కొనిచ్చారు. ఒకసారి మేము విశాఖపట్నం వెళ్ళాం. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ ఎల్ఐసి బిల్డింగ్ వెనకాల పెద్ద టెడ్డీ బేర్ ఉంటే చిన్నోడంతా నాకు అది కావాలన్నా, మొత్తానికి అది ఇప్పటికే ఉంది ఇంట్లో. అది కొనుక్కొచ్చి రూమ్లో పెట్టిన తర్వాత దాన్ని మంచం మీద పెట్టారు. పెట్టి మేము బయటికి వెళ్ళి భోజనం చేసి వచ్చి తలుపు తీసేసరికి ఆ హోటల్ బాయ్ ఉంటాడు కదా, ఆ హోటల్ బాయ్ తలుపు తీయగానే మనిషి పడుకున్నట్టుగా ఉన్నది. ఆడు ఎంత స్పీడ్గా వెళ్ళాడో అంతకంటే స్పీడ్గా వెనక్కి వచ్చేసి మనిషి ఆవిడ ఉన్నాడు. మేము కూడా మర్చిపోయాం టెడ్డీ బేర్ సంగతి. ఎందుకు చెప్తున్నాను అని అంటే మేమే కొన్నాం. దాని మీద దుప్పటి కప్పలా ఏం కప్పలా. ఈ మీకాలు గారు ఏం చేసింది? దావీదును తప్పించేసి ఆ షిలోహులో సమూయేలు కొనిచ్చిన ఆ బొచ్చు బొమ్మలు అందుకే ఇంక 2వ వచనంలోకి వచ్చేసరికి ఆ దుప్పటి పైకెత్తగా తల వైపున కాళ్ళ వైపున మేక బొచ్చుతో చేయబడిన బొమ్మలు ఉండేను అని ఉంటుంది. ఆ బొమ్మలే తెలుగులోకి వచ్చేసరికి గృహదేవతలు అన్నారు. ఒక ఇంగ్లీష్ వెర్షన్లో ఐడియల్స్ గృహదేవతలు అని అంటారు. రాహేల్ గారు తీసుకొచ్చిన దేవతలు అని ఒక భక్తుడు అంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక బొమ్మని అక్కడ పెట్టి దాని మీద దుప్పటి కప్పి ఏమని చెప్తుంది ఆవిడ? మా ఆయన పాపం ఆరోగ్యం బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి పడుకున్నాడు, ఆ పడుకున్నవాడిని మీరు ఎలా ఎత్తుకెళ్తారు? తప్పు కదా అని. ఉన్నాడా? దావీదు ఉన్నాడు అక్కడ? లేడు, పారిపోయాడు. ఆ పడుకో ఏం పెట్టి దుప్పటి కప్పింది? బొమ్మలు పెట్టి మేకబొచ్చుతో చేయబడిన బొమ్మలు కప్పి అక్కడ పెట్టి దాని మీద దుప్పటి కప్పి పనోళ్ళందరికీ చెప్తే ఆ పనోళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు మీ అల్లుడు గారికి దావీదు గారికి ఒంట్లో బాగాలేదట, పాపం జ్వరం వచ్చినట్టు ఉంది, పడుకున్నాడు అని అంటే ఆయన అన్నాడు, మనిషిని వద్దులే మంచంతో పాటే తీసుకొచ్చేయండి.
చూసారా ఎంత కోపం ఆయనకి. మంచంతో పాటే తీసుకొచ్చేసేయండి అని అన్నప్పుడు మీకాలు చెప్పిన మాట ఈ మాట. చదవండి అప్పుడు 16వ వచనం. ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలకట్టిన మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడింది. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా, తప్పించాడని రాజుగారికి తెలిసిపోయింది, తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువును పంపివేసి నన్ను ఇలాగ ఎందుకు మోసపుచ్చితివని. నన్ను మరి మోసం చేసిందా లేదా అండి? అబద్ధం చెప్పిందా లేదా? ఇశ్రాయేలీలు గాని యూదులు గాని అబద్ధం చెప్పొచ్చా? ఇప్పుడు ఈ గ్రంథం రాసింది సమూయేలయ్య గారు రాశారు. ఇప్పుడు సమూయేలు మీకాలుని పొగిడాడా, మీకాలుని తిట్టాడా? ఆవిడేం చేసింది? దావీదుని తప్పించింది. తండ్రితో ఏమని చెప్పింది? రోగం వచ్చిందని చెప్పింది ఆ సేవకులతో. తరువాత నన్ను ఎలా మోసం చేశావు అని అంటే ఏమని చెప్తుంది? నేను నిన్ను చంపేస్తాను అన్నాడు కాబట్టి నేను తప్పించనిచ్చాను అని చెప్తుంది. అంతే కదా? చదువు 17వ వచనం. అందుకు మీకాలు, నేను నిన్ను ఎందుకు చంపాలని దావీదు నన్ను అడిగాడు, నన్ను పోనమ్మని అడిగాడు, అందుకని నేను పోనిచ్చానని చెప్పింది. అలా చెప్పాడు? అసలు దావీదు అలా అన్నాడా? దావీదుకి ఈవిడే చెప్పింది, నీ ప్రాణం కాపాడుకోవాలంటే నువ్వు ఈ రాత్రికి తప్పించుకెళ్ళిపో అని చెప్పిన ఆవిడ ఈవిడే. వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి ఏమని తిప్పింది మాట? ఆయనే నన్ను చంపేస్తానన్నాడు, నువ్వు గనక పంపించకపోతే నేను నిన్ను చంపేస్తాను, నువ్వు నన్ను పోనయి అని తండ్రికి ఏమని చెప్పింది? అబద్ధం చెప్పింది. అవునా కదా? అబద్ధం చెప్పొచ్చా? నిర్గమాకాండము 20వ అధ్యాయము, ఇది ఎలా ఉంచండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనం. మీకాలు నీ పొరుగువాని మీద ఏం పలుకకూడదు? ఇక్కడ 2 ఉన్నాయి. నీ పొరుగువాని మీద అబద్ధము, సాక్ష్యము. ఇది 2 తప్పులు. ఇవి కాంపౌండ్ సిన్స్ అంటారు. ఇవి అబద్ధం చెప్పడమే పాపం, ఇంకా అబద్ధపు సాక్ష్యము చెప్పడం మరీ పాపం. ఈ 9వ ఆజ్ఞ ఇది. నీ పొరుగువాని మీద అబద్ధమే గాని, అబద్ధ సాక్ష్యమే గాని నీవు చెప్పకూడదు. మరి ఈవిడ గారు ఏం చెప్పింది? అబద్ధం చెప్పిందా లేదా? మరి దేవుడు ఎందుకు ఎలా చేశాడు, ఎందుకు రాయనిచ్చాడు అని అంటే, అందుకే గ్రంథమును ఏమంటారు అని అంటే పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నది ఉన్నట్టుగా రాయబడిన గ్రంథం భూలోకంలో ఉంది అని అంటే అది పరిశుద్ధ గ్రంథం ఒకటే. తరువాత ఏం జరిగింది ఏంటి అని అన్నా మనం పైన చదువుకుంటే ఏం కనపడుతుంది అని అంటే మీకాలు గారు అబద్ధం చెప్పింది. మరి అబద్ధం చెప్పినప్పుడు ఈవిడ బ్రతకొచ్చారు. కొంతమందిని చూద్దాం. బైబిల్లో అబద్ధాలు చెప్పకూడదు, దేవుడు అబద్ధం చెప్పితే దేవుడు ఒప్పుకోడు. మన దేవుడు సత్యమే, సత్యమై ఉన్న దేవుడు, సత్యము మాట్లాడవలసిన గొప్ప దేవుడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అయితే నిర్గమాకాండంలో ఒక 2 స్త్రీలు ఉన్నారు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనం. షిఫ్రా పూయా అనే ఒక 2 మంత్రసాలని ఏర్పాటు చేసి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని, వాళ్ళు డెలివరీ అవుతున్నప్పుడు, ప్రసవిస్తున్నప్పుడు మీరు మంత్రసాని పని చేసేటప్పుడు ఆ కానుపు పీటల మీద ఒకవేళ మగపిల్లోడు పుడితే వాడిని చంపేసేయండి, ఆడదైతే బతికినివ్వండి. ఎవరికి చెప్పాడు? మంత్రసాలను 2 ఏర్పాటు చేసి, అమ్మా షిఫ్రా పూయా, మీరు గనక ఈ మంత్రసా మీరు వెళ్ళి ఈ హెబ్రీ స్త్రీలకు, ఇశ్రాయేలు స్త్రీలకు కానుపు అవుతున్నప్పుడు ఆ కానుపు పీటల మీద మగపిల్లోడైతే ఏం చేయండి? చంపేయండి. ఒక బియ్యపు గింజ నోట్లో వేసేసేవారట. బియ్యపు గింజ, ఆ పసిపిల్లోడికి బియ్యపు గింజ నోట్లో వేస్తే దాంట్లో బట్టి టక్కున చచ్చిపోయాడు. అయ్యారు వడ్ల గింజ వేస్తే చచ్చిపోయాడు. ఈ మంత్రసాలకి దానికి పొడవక్కర్లేదు, నొలవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, సింపుల్ అన్నమాట. కానీ ఈ మంత్రసానులు రాజుగారి ఆజ్ఞ ఏమని? మగపిల్లోడు పుడితే చంపేయండి. వీళ్ళు ఏం చేశారు? చంపలేదు.
దేవునికి భయపడి. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. బాగానే ఉంది. ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి. ఇప్పుడు రాజుగారు వచ్చి మంత్రసాలను పిలిపించి, అమ్మ మంత్రసాలు, మేము మగపిల్లలు పుడితే చంపేమని చెప్పాం కదా, మరి మీరేం చేశారమ్మా అంటే వీళ్ళు ఏం చెప్పారు? వారు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు, చాలా చురుకైన వాళ్ళు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళకముందే మేము వెళ్ళేసరికి వారు ప్రశ్నించి ఉందరని ఫరోతో చెప్పారు. అవునా? ఇది జరిగిందా? ఇదేనా నిజమా? ఇది ఏమండి? పూర్తి స్థాయి అబద్ధం. రాజుగారి ఆజ్ఞ ఏంటి? మగపిల్లలు పుడితే చంపేయండి. వీడు చంపేయాలి. చంపలేదు. రాజుగారు అడిగినప్పుడు ఏం చెప్పాలి? లేదండి, మరి మేము దేవునికి భయపడ్డామయ్యా, మేము చంపలేదయ్యా అని చెప్పాలి. పైకి వీళ్ళు ఏమన్నారు? మీ హెబ్రీ స్త్రీలు బద్దకస్తులు రబ్బాయి, ఐగుప్తు స్త్రీలు బద్దకస్తులు, హెబ్రీ స్త్రీలు చురుకైనోళ్ళు, మేము వెళ్ళేసరికే వాళ్ళు అని అబద్ధం చెప్పారు. అబద్ధమే కదా ఇది? ఎవరండి? అబద్ధం కాదా? ఇప్పుడు 21వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేసెను. ఏం చేశాడట? అంటే దేవుడు అబద్ధం చెప్పిన వాడికి మేలు చేస్తాడా? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. సరే, ఇప్పుడు వారికి మేలు చేశాడు కదా, వీళ్ళు అబద్ధం చెప్పారా లేదా? మరి వీళ్ళు మేలు చేశాడు కదా దేవుడు. అంటే ఇప్పుడు అబద్ధం చెప్తే దేవుడు మేలు చేస్తాడా? అక్కడ మేకాలు గారు ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. అవునా కదా? ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చెప్పారు? చెప్పారు. మేలు చేశాడు దేవుడు. అలాగని చెప్పి మనం అబద్ధం ఆడుట మంచిదని తేల్చుదామా? ఇంకో మాట చూద్దాం. 2వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఇద్దరు లేవి దంపతులు ఉన్నారు. లేవి దంపతులు, వారి పేరు అమ్రాము, యొకోబేదు. అది 6:20లో ఉంటుంది. నిర్గమకాండము 6:20లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అహరోను, మోషే, మిరియాముల తల్లిదండ్రులు అమ్రాము, యొకోబేదు. వీళ్ళిద్దరూ మగపిల్లోడు పుట్టాడు. మోషే గారు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం చెయ్యాలి? రాజాజ్ఞ ప్రకారం చంపేయాలి. వీళ్ళు ఏం చేశారు? 3 నెలలు ఇంట్లో ఉంచి పెంచుకుని, 3 నెలలు ఇంట్లో పెంచుకుని, ఇక పెంచుకోలేక ఆ ఎరుపు, ఆ ఏడుపు, ఆ గోల భరించలేక ఒక జమ్ము పెట్టి తీసుకొచ్చి ఆ నైల్ నదిలో పెట్టి అలా అక్కడ కాపలా పెట్టారు. వీళ్ళు అబద్ధం ఆడారా? నిజం చెప్పారా? మరి ఆయన ఏం చేశాడు? ఆ మోషే గారు ఏమైపోయాడు? ఆఖరికి రాజు ఇంట్లో పెరిగాడు. అంటే దేవుడు మేలు చేశాడా లేదా? అమ్మా చెప్పాలి. చేశాడు. ఆ మేలు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ రాజుగారి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తీసుకొచ్చి అలా తిప్పి 40 సంవత్సరాలు అరణ్యవాసం అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి 40 సంవత్సరాలు దేవుని ప్రజలకు గొప్ప నాయకుడిగా. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలో మోషే గారు అని అంటే భయంకరమైన విలువ, మంచి వ్యక్తి, గొప్ప లీడర్, నాయకుడు అని. మరి వీళ్ళు అబద్ధం చేస్తే పుట్టిన ఆయన కదా, దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడా లేదా? చెప్పండి అమ్మా. ఎప్పుడన్నా ఆలోచించారు ఏంటి? సరే, ఇంకో 3వది యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడ గారి పేరు రాహాబు. ఈవిడ అన్య స్త్రీ. ఏ స్త్రీ అండి? యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఇశ్రాయేలీల స్త్రీ కాదు ఈవిడ. అన్య స్త్రీ ఈవిడ. పైగా ఈవిడేమన్నా మంచిదా అని అంటే పరమ పాపిది ఈవిడ. ఈవిడ ఒక వ్యభిచారిణి. మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఈ రాహాబుకి. అయితే యెహోషువ పంపించిన వేగుల వారిని, ఆ ఇద్దరిని ఈవిడ చేర్చుకుని 10వ వచనం 11వ వచనం ఏమని చెప్తుంది వారికి? మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలా ఆరిపోజేసెనో, యొర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజైన సీహోనుకును ఓగుకును మీరు ఏం చేశారో అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేశారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మేమందా నేనందా అండి అక్కడ. అంటే ఈవిడ కుటుంబము, ఆ ఎరుకోలో ఉన్న వాళ్ళందరూ విన్నారు. వారి గుండెలు ఏమైపోయినాయి అంట? కరిగిపోయి భయపడిపోయారు. దేవుడు అని అంటే రాహాబుకి భయం. దేవుడు అని అంటే రాహాబు కుటుంబానికి భయం. దేవుడు అని అంటే ఎరుకో వాళ్ళందరికీ భయం. అవునమ్మా? అర్థమవుతుందమ్మా? ఇప్పుడు అక్కడ షిఫ్రా పూయ మంత్రసాలు ఏం చేశారు? ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. అమ్రాము, యొకోబేదు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు.
ఇక్కడ రాహాబు ఎవరికి భయపడింది? దేవునికి భయపడింది. దేవునికి భయపడింది. దేవునికి భయపడింది కానీ ఈవిడ గొప్ప కార్యం చేసింది. ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురు, మేకాలతో సహా షిఫ్రా పూయ కానీ, లేకపోతే అమ్రాము యెకోబెదు కానీ, రాహాబు కానీ, మీకాలు కానీ, వీరు దేవునికి భయపడ్డారు. భయంతో పాటు ఇంకొక పని చేశారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, అసాధ్యం. షిఫ్రా పూయ ఏమి నమ్మారు అని అంటే, ఫరో రాజులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ యోసేపు నమ్ముకున్న దేవుడు యోసేపుని బానిస నుంచి బాదుషా చేశాడు. దేవునికి స్తోత్రం. గుంట నుండి మింటకి తీసుకొచ్చాడు. చెరసాల నుండి రాజప్రసాదానికి తీసుకొచ్చాడు. ఎక్కడో బానిసగా ఉన్న యోసేపుని ఫరో ఇంటికి తండ్రిగా చేశాడు. ఆ దేవుని ప్రజలు, ఈ ప్రజలు, ఆ దేవుని ద్వారా జన్మిస్తున్న పిల్లలు, ఈ మగ పిల్లలు అని వీరి దేవుడని విశ్వసించారు. వారు ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించారు, మేలు చేశారు అంటే అబద్ధం చెప్పిన దేవుడంటే భయము ఉంది, దేవుడంటే విశ్వాసం ఉంది. మనం భయపడతాం చాలా మంది. దేవుడంటే భయం ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉండదు. ఆఖరికి ఇశ్రాయేలీలే వెళ్ళి ఆ కనానుని వేగు చూసి రమ్మని 12 మందిని పంపిస్తే 10 మంది ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? వారి కంటికి మేము మిడతల్లాగా కనపడుతున్నాం. నలిపేస్తారు వాళ్ళు. మిడత కనపడింది అనుకో మనం భయపడి పారిపోతాము. ఎవరిని చంపేమో దాన్ని? మిడతల్లాగా చంపేస్తారు మనల్ని. కానీ ఇద్దరు మాత్రం, యెహోషువ, కాలేబులు మాత్రం ఏమని సాక్ష్యం చెప్పారు? మన దేవుడు మనకు వారిని అప్పగిస్తాడు. మనం వాళ్ళని హతం చేసేస్తాం. వాళ్ళని దేవుడు వాగ్దానం చేశాడు. మనం నాటని చెట్ల ఫలాలు తింటాం, కట్టని ఇళ్లలో మనం ఉంటాం, కనాను దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం అనే విశ్వాసపు మాట మాట్లాడారు. ఇప్పుడు మామిడికాయలు 100 విత్తారు అనుకోండి. అమ్మా, మామిడికాయ ఒక టెంక విత్తితే ఎన్ని మొక్కలు వస్తాయి? ఒకటే వస్తాయి, అవునా? ఒక టెంకే విత్తాం, కాయలు ఎన్ని వస్తాయి? కొన్ని వేలు వస్తాయి. విశ్వాసపు మాట ఒకటి నువ్వు విత్తావనుకో, దాని నుంచి వచ్చు ఆశీర్వాదములు అనేకం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ మంత్రసానులు ఏం చేశారంటే దేవుడికి భయపడ్డారు. ఈ ఇశ్రాయేలీల హెబ్రీల దేవుడే దేవుడురా. వీళ్ళు ఎంతమంది వచ్చారు రా? 70 మంది వచ్చారు. ఇప్పుడు ఇంతమంది భూమికి ఐగుప్తుకి బరువైపోయారు. ఐగుప్తుని జయించేంత సైన్యం అయిపోయారు. వీరి దేవుడే కదా వీరిని అభివృద్ధి చేశారని దేవుడికి భయపడి దేవుడి పక్షాన ఉందామని ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు మేలు పొందారు, వారి కుటుంబాలు కూడా మేలు పొందే ఈ దినాన్ని మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు షిఫ్రా పూయాలండి? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు, మోషేకు ముందు జనాంగం వాళ్ళు. ఎప్పటికీ 2022లో కూడా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దేవుని పట్ల వారికి భయం ఉంది. రెండోది, దేవుని పట్ల వారికి విశ్వాసం ఉంది. మనకుందా? దేవుని పట్ల భయం ఉందా? దేవుని పట్ల విశ్వాసం ఉందా? అమ్రాము, యెకోబెదు దేవునికి భయపడ్డారు. వారు దేవునికి భయపడ్డారు, విశ్వాసం ఉంచారు. ఓకే, ఒకవేళ ఈ ఇశ్రాయేలీయులను రక్షించే రక్షకుడు ఈ పిల్లోడు ద్వారా వస్తారేమని విశ్వసించి మరణానికి కూడా తెగించి వారు ఏం చేశారంటే కష్టపడి మోషేని పెంచారు. ఆ త్యాగం, ఆ విశ్వాసం దేవుడు చూశాడు. రాజప్రాసాదంలో పెంచాడు. అంతేకాదు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల్ని తీసుకురావడానికి మోషేని దేవుడు ఉపయోగించుకున్నాడు. మూడవడ రాహాబు ఏం చెప్పింది? మీ దేవుని యొక్క పనులు చూస్తే, గొప్ప కార్యాలు చూస్తే మాకందరికీ గుండె కరిగిపోయింది. వారందరికీ గుండె కరిగిపోయింది కానీ ఎవరు ముందడుగు వేయలేదు. ఈవిడికి కూడా గుండె కరిగిపోయింది కానీ ఈవిడ ఒక పని చేసింది. ఏం చేసిందట? ఆ ఇద్దరిని తీసుకెళ్ళి ఇంటి మిద్ది మీద పెట్టింది. మిద్ది మీద ఈ వేగులు వారిని చంపేద్దామని ఆ ఎరుకో పట్టణపు సైనికులు వస్తే, ఈవిడ దగ్గరికి వస్తే ఈవిడ చెప్పింది, వాళ్ళు వచ్చారు కానీ నా దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు ఇప్పటికి. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? మిద్ది మీద ఇంట్లోనే ఉన్నారు.
ఆ సైనికులు వచ్చి మాట్లాడుతున్న మాటలు మిద్ది మీద నుంచి చెప్తున్నారు. ఆ సైనికులు రావటం, అడగటం, ఈవిడ గారు అబద్ధం చెప్పడం, ఇదంతా వింటున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏమని? మీరు తప్పకుండా వచ్చి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, అప్పుడు నన్ను నా కుటుంబాన్ని మాత్రం మీరు అన్యాయం. విశ్వాసపు మాట పలికింది, విశ్వాసపు మాట. వాళ్ళు వస్తే వెళ్ళిపోయారని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వీళ్ళని పంపించింది. తర్వాత వాళ్ళు పారిపోయారు అనుకోండి, అప్పుడు 22వ వచనం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. నివసించారు. కనపడలేదు. తర్వాత వచ్చారు. మొత్తం ఈ రాహాబు గురించి జరిగిందంతా చెప్పారు. 24వ వచనం చదవండి. మన భయము చేత ఈ విషయం అంతా యెహోషువకి వాళ్ళు చెప్తా రాహాబు గురించి ఏం చెప్పారు? అందరూ భయంతో గుండెలు కరిగిపోతున్నాయి. కానీ ఒక కుటుంబం ఉంది యెహోషువ, ఆవిడ మాత్రం విశ్వాసం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబద్ధమే చెప్పింది, విశ్వాసం కలిగి ఉంది. దేవుడు ఆ విశ్వాసానికి గౌరవం ఇచ్చి తీసుకొచ్చి కుటుంబాన్ని రక్షించాడు. అంతేకాదు యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను ఉంచేశాడు. చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళందరూ అబద్ధం చెప్పారు, కానీ దేవుడు ఆశీర్వదించాడు. దీనికి ముడి విప్పటం ఎక్కడుంటుందంటే రోమాపత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం. రోమాపత్రిక. దేవునికి జాగ్రత్తగా చదవండమ్మా. దేవునికి మహిమ కలుగునట్లు. అసత్యము అంటే అబద్ధం. దేవునికి మహిమ వచ్చేటట్టుగా నేను అబద్ధం చెప్తే, దేవుని సత్యం, దేవునికి మహిమ పొంది దేవుని ఒక రాజ్యం విస్తరించిన ఎడల నేను పాపినని తీర్పు పొందను కదా. మనం అబద్ధాలు చెప్పినప్పుడు దేనికి అబద్ధం చెప్తాం? మనం మేలు పొందటానికి అబద్ధం చెప్తాం, అవునా కదా? మనకి మేలు కలగటానికి. మనకి 10 రూపాయలు కలిసి వస్తున్నాయి అంటే 10 రూపాయలకి అబద్ధం చెప్తాం. కానీ ఇక్కడ ఈ షిఫ్రా పూయ కానీ, అమ్రాము యెకోబేదు కానీ, రాహాబు కానీ, మీకాలు కానీ, వీరందరూ దేనికోసం అబద్ధం చెప్పారు? దేని కొరకు అసత్యం మాట్లాడారు? దేవుని యొక్క రాజ్యము విస్తరించడానికి, దేవుని నామము మహిమపరచబడటానికి, లేకపోతే దావీదు అనే చిగురు, లేకపోతే దావీదు అనే రాజు బయటపడడానికి, నిజమైన దైవజనుడు బయటికి రావడానికి మీకాలు అబద్ధం ఆడింది, రాహాబు అబద్ధం ఆడింది. వీరందరూ అబద్ధమాడిన పౌలు గారు అంటారు, నేను దేవునిని మహిమపరచుట కొరకు అసత్యము చెప్పినా గాని నేను పాపిని ఎలా అవుతాను? నేను శిక్షకి ఎలా? అలాగే చెప్పి దేవుడు, మరి ఇప్పుడు మీరు అడగాలి, నిర్గమాకాండము 34వ అధ్యాయంలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని నేను దోషిని నిర్దోషిగా ఎంచడన్నాడు కదా. మరి ఎలాగెక్కడ? అది దేవుని సార్వభౌమాధికారము కింద, దేవుని యొక్క కృప కింద. ఆ కృప కలిగిన దేవుడు కృప చూపించి ఆ ముళ్ళును తీసివేసి నిన్ను ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు తప్ప, నీ పాపమును తీసి వీపు వెనకాల వేసుకుంటాడే తప్ప, మునుపటి వాటిని మరిచిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడేవాడిగా చేస్తాడే తప్ప, నిన్ను అనుక్షణను ఇలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావని గుచ్చే దేవుడైతే మన దేవుడు కాదు. నువ్వు చేసే విశ్వాసం కానీ, నువ్వు చేసే భక్తి కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ ఎలా ఉండాలి అని అంటే, దేవుడి దగ్గర నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుకి రకరకాల టైటిల్ ఇస్తారు. ఏమని? ప్రవక్త అంటారు కొంతమంది. దేవుని కుమారుడే గాని దేవుడని చెప్పలేదు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు నేను ఎక్కడైనా దేవుడని చెప్పారా అని అంటారు కొంతమంది. రకరకాల మాటలు మాట్లాడతారు. వారందరికీ చంపపెట్టుగా పౌలు గారు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట చెప్పారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం.
ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఎవరి యందు ఉన్నాయండి? ఇక ప్రవక్త కాదు, దేవుని కుమార్, దేవుని యొక్క సర్వ సంపూర్ణత, ఆయన పరిపూర్ణత యావత్తు శరీరముగా క్రీస్తుగా పరమును విడిచి భూలోకానికి వచ్చి పాపులను రక్షించుటకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. దేవాది దేవుడు శరీరధారి అయ్యారు అని అంటే ఆయనను యేసుక్రీస్తు ప్రభు అనాలి. గుర్తుపెట్టుకోండి, దేవాది దేవుడు శరీరధారి అయి భూలోకానికి వచ్చి పాపుల కొరకు ప్రాణం పెట్టాడు అని అంటే ఆయన యేసు ప్రభువేక. అర్థమవుతుందమ్మా? ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందితేనే వాడు క్రైస్తవుడు. ఆమేన్. దేవుడు శరీరం ధరించుకుంటే ఆయన యేసు ప్రభు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొంది ప్రాయశ్చిత్తం పొందితేనే నువ్వు క్రైస్తవుడు. అందరూ క్రైస్తవులు కాదు, అందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారంతే. క్రైస్తవుడు, క్రిస్టియన్ అని అంటే ఏంటి? క్రీస్తును అనుసరించేవాడు, క్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగిన వాడు క్రైస్తవుడు. అంతేగాని నేను క్రైస్తవుడని పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కావు. నీ నోటి మాట వాక్యం చెప్పాలి, నీ కళ్ళల్లో క్రీస్తు ప్రేమ కనపడాలి, నీ ఆలోచనలో క్రీస్తు రాజ్యం గురించిన ఆలోచన ఉండాలి. అప్పుడు నువ్వు క్రీస్తుతో అన్యోన్య సహవాసము చేసిన ఎడల నువ్వు క్రైస్తవుడు. హల్లెలూయా. అంతే తప్ప నేను క్రైస్తవుడండి 30 years ఇండస్ట్రీ అంటే 40 years ఇండస్ట్రీ అంటే ప్రయోజనం ఏముందండి? ప్రయోజనం ఏముంది? చచ్చిన సింహము కంటే కుక్క మేలు. సింహమే చచ్చిపోయింది, ఆఖరికి ట్విన్నీళ్ళు కూడా తంతుద్దాన్ని. అవునా కాదండి? ఏం చేయలేదు అది. అదే మురిగిన కుక్క బావు అందరికి ఇలాగంటది ఇక్కడ. ఎందుకని? దానిలో జీవం ఉంది, చచ్చిన దానిలో లేదు. నువ్వు జీవము కలిగిన వాడు అయితేనే క్రైస్తవుడు. నీలో జీవము లేదు అని అంటే, ఆ క్రీస్తు యొక్క పరిపూర్ణత నీలో లేదు అని అంటే నువ్వు కాదు. నువ్వు క్రీస్తు పరిపూర్ణత కలిగినప్పుడు క్రీస్తు మహిమార్థమై, క్రీస్తు మహిమార్థమై పౌలు గారు అంటారు, ఒకవేళ నేను అసత్యము చెప్పి దేవుని నామమును మహిమపరిచినను నేను పాపిని ఎలా అవుతాను? దేవుని రాజ్య విస్తరణ కొరకు రకరకాలుగా బాధలు పడ్డాడు ఆయన. ఆయన రాసిన 14 పత్రికలలో క్రీస్తుని ప్రజెంట్ చేసినట్టుగా ఈ రోజు వరకు ఎవరు క్రీస్తుని ప్రజెంట్ చేయలేదు. అందులో ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్న కొలసీ 2:9. అదే కొలసీల పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ప్రార్థన యందు నిలకడగా ఎలా ఉండాలమ్మా? ఈ నిలకడ అన్న మాట ఎక్కడ వింటాం మనం? హాస్పిటల్లో వింటాం ఎక్కువ. ఆ స్టేబుల్గా ఉందండి, ఆరోగ్యం ఎలా ఉందండి? స్టేబుల్గా ఉందండి. ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారనుకోండి, వాళ్ళు ఏం మెడికల్ దాని రిపోర్ట్ ఏదో అంటారు కదా, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు. ఆరోగ్యము, సురేష్ ఆరోగ్యము నిలకడగానే ఉంది, మా శరీరము వైద్యానికి సహకరిస్తుంది. అలాగని అని 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 అయిపోయిన తర్వాత రాత్రి నుంచి ఒక్కసారి డౌన్ అయిపోయినాయి, అన్ని డౌన్ అయిపోయినాయి, వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పి మొత్తానికి చంపేస్తారు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఒక రోజు 5 నిమిషాలు ప్రార్థన చేశామంటే రెండో రోజుకి 5 10 అవ్వాలి, మూడో రోజుకి 10 15 అవ్వాలి, 15 20 అవ్వాలి. అలా పెరగట్లేదు అని అంటే నువ్వు నిలకడ దెబ్బతిన్నట్టే లెక్క. నీ శరీరము ఆ మందులకు ఏ విధంగా సహకరించట్లేదో, ప్రార్థనలో నువ్వు దేవునితో సహవాసము చేయట్లేదని లెక్కే. అర్థమవుతుందా? ప్రియుడితో ప్రియురాలు, లేకపోతే ప్రియురాలితో ప్రియుడో ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ ఫోన్ ఇలా అతుక్కుపోద్ది చెవికి. అక్కడ తాలింపు మాడిపోతున్నా సరే, అమ్మా మూడు విజిల్ చేసిన తర్వాత కుక్కర అలాగేనమ్మా ఇక్కడ మాట్లాడుకుంటుంది 30 వేసినా సరే. ఎందుకని? ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ లోపల కుక్కర ఏమైపోద్ది? బద్దలాసిపోద్ది. అయినా ఆ బద్దలైపోయిన సంగతి కూడా వినపడదు. ఎందుకని? అంత అన్యోన్య సహవాసంలో ఉందన్నమాట ప్రియుడితో, లేకపోతే ఈ ప్రియుడు ప్రియురాలితో. మరి నువ్వు దేవుడు నీకు ప్రియుడు, 10,000లో అయినా అతి కాంక్షణీయుడు, కోరుకొనదగిన వాడు, అతి సుందరుడు, ప్రేమ కలిగిన వాడు. మరి ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి?
దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడడం అని అంటే దేవునితో దేవుడు ఇప్పుడు నేను ఎవరన్నా వాళ్ళ ఎవరన్నా ప్రేమిస్తున్నారో లేకపోతే ఎవరితో అన్న క్లైవే గారి దగ్గరికి వచ్చి మాట్లాడడానికి వచ్చి, క్లైవే గారు మా చిన్న అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదండి, మా పెద్ద అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదండి, అలాగండి ఇలాగండి నేను అలా చెప్తా ఉన్నాను అనుకోండి, ఆయన మంచోడు కాబట్టి ఉంటారు. ఒక రోజు 2 రోజులు వారం తర్వాత 8వ రోజున ఏమంటారు, నేను వచ్చి గేటు దగ్గర వచ్చాడు ఈయన అనుకోరు, వేరే అనుకోరు. సర్వసాధారణంగా చెప్తున్నాను, మన దేవుడు కూడా అలా అనుకునే దేవుడు కాదు. కానీ ప్రార్థన అంటే నీ అప్లికేషన్లు చెప్పి నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది కాదు. దేవునితో సంభాషించాలి, దేవునితో మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే అడ్డంకులు తొలగిపోతాయి. భార్యాభర్తలు మాట్లాడుకోకపోవటం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఈ రోజుల్లో ఆవిడేమో ఏదో షాపింగ్ మాల్లో పనిచేయడానికి వెళ్తుంది, ఈయన ఎక్కడో షాపింగ్ మాల్లో పనిచేయడానికి ఇద్దరు 10:30కి వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రి 10 గంటలకు వస్తారు. ఇక్కడ మాట్లాడేదంతా ఇంచుమించు 12 గంటలు షాపుల్లో వాళ్ళతోనే మాట్లాడతారు. వచ్చి అలసిపోయిన దాని మీద 4 మెతుకులు తిని శుభ్రంగా డామని పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేచి హడావిడిగా ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సంబంధం అనేది లేదు. కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎందుకు పాడైపోతున్నాయి అంటే మాట్లాడుకోకపోవటం వల్ల. మాట్లాడుకుంటే అడ్డంకులు తొలగుతాయి. ఈ లోకంలో మాట్లాడుకుంటేనే అడ్డంకులు తొలగిపోతే నువ్వు సర్వోన్నతుడైన దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చెప్తాడు తెలుసా, అబ్రహాం గారితో మాట్లాడుతూ మమ్రే చెట్టు దగ్గర అబ్రహాం అలా ఎదురు చూస్తూ ఉంటే దేవుడు వచ్చాడు అక్కడికి. దేవుడు వస్తే దేవుడు రాగానే ఆ ముసలాయన కదండి, ముసలాయన పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట. మేకను దొడ్డికెళ్ళి మంచి శ్రేష్ఠ పిచ్చి మేక కాదు మళ్ళీ మంచి మేకను తీసుకొచ్చి ఆ కోసి కట్ చేసి ఎన్ని చేయాలంటే మన మటన్ కొట్టు మస్తానికే గంటన్నర టైం పడుతుంది. ఆ పెద్ద ఆయన వెళ్ళి దాన్ని కూడా అప్పచెప్పి మళ్ళీ ఇంటికి పరిగెట్టుకుంటా శారమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ రొట్టెలు తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడే తీసుకొచ్చి మళ్ళీ కూర ఉండొచ్చి ఎన్ని తీసుకొచ్చి ఆ దగ్గర సాగిల పడ్డాడట. అంత సహవాసం చేస్తే 18వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను సొదొమ గొమొర్రాలకు చేసే కీడు నా సేవకునికి చెప్పకుండా ఉంటానా అంటే దేవుడు ఏం చేస్తాడు, ఇతరులకి ఏం జరుగుద్దో కూడా దేవుడు మనతో సంభాషిస్తాడు, మాట్లాడతాడు. నువ్వు మాట్లాడతా ఏం మాట్లాడు, ప్రభా చెప్పు నాయన దేవ స్తోత్రం, అవును ప్రభా నిజమే ప్రభు స్తోత్రం, నీకు వందనాలు ప్రభు అంటాడా, అంతే అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని మాటని ఎలా వినాలి అని అంటే నువ్వు వెళ్ళి అక్కడ సన్నిధిలో మౌనంగా కూర్చుని నీ ప్రాణాత్మ శరీరాలు ఆయన దగ్గర నిమగ్నం చేయగలగాలి, అంతే. నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు. అటు విన్ని పుట్టింది ఎప్పుడు డిసెంబర్ 16వ తారీఖున 11:40 వాళ్ళ అమ్మను 1 గంటకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పాలు తాగడానికి రొమ్ము దగ్గర తన నోరు అందించగానే ఎవడో ట్రైనింగ్ ఇచ్చారండి, ఇలా తాగాలని ట్రైనింగ్ ఇచ్చారు ఆవిడకి, చిన్నపిల్లకి తాగిందంతే. ఓ చేపపిల్లని తీసుకెళ్ళి అసలు నీళ్ళలో పడైతే ఈ అమ్మ ఇలా ఈదాలమ్మా తల్లి, ఇలా ఈదే లేకపోతే చచ్చిపోతావే అని చెప్తే అది తింటుందంట. నీళ్ళల్లో ఈగానే చేపకు ఈత వస్తుంది. అలాగే మనం దేవుని సన్నిధికి వెళ్ళి నీ ప్రాణాత్మ శరీరాలు ఆయన దగ్గర నిలపాలి. అదే బైబిల్ భాషలో ఏమంటారంటే మనసు నిలిపి, దృష్టి నిలిపి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు కళ్ళు మూసావో మొత్తం ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి, అప్పుడే ఆకలేసారు, అప్పుడే బాత్రూమ్కి వస్తాము. అప్పుడు దాకా బాగానే ఉంటుంది, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైతే కూర్చున్నామో అక్కడి నుంచి లేచిపోవాలి. నువ్వు బైబుల్ చదివినా సాతానుడు నిన్ను ఇబ్బంది పెట్టడు. ప్రసంగం 2 గంటలు 3 గంటలు చేసినా నన్ను ఇబ్బంది పెట్టడు. మీరు వింటున్నా ఆవులింతలు వస్తే పడుకుంటారు, మేము లేపుతూ ఉంటాం చెప్తా ఉంటాం, బాగానే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం అనేసరికి సాతానుడు ఒప్పుకోడు. ఎందుకని సాతానుడిని తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది మన ప్రార్థన. దేవుడితో మాట్లాడడం అంటే సాతానుడు ఒప్పుకోడు. పౌలు గారు అంటారు, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. స్కాట్లాండ్ అనే ఒక దేశం ఉంది. ఏ దేశం అమ్మా? స్కాట్లాండ్. జాన్ నాక్స్ ఆయన పేరు. ఏం పేరు? జాన్ నాక్స్. ప్రార్థనా వీరుడు ఆయన. అలా వాళ్ళు ప్రార్థనా వీరులు. ఇప్పుడు వేసే ప్రార్థనా వీరుల సహవాసం ఇది కాదు, ఇది దొంగ ప్రార్థనా వీరులు. దేవుడు నన్ను క్షమించున్నాడు. ప్రార్థన అంటే మనం ఆయన సన్నిధిలో
మనం మోకరించిన కూర్చున్న కార్యాలు దేవుని యొక్క సన్నిధి అది వేరుగా ఉంది. ఆయన ప్రార్థనా వీరుడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప కార్యాలు జరిగాయి. అందులో ఒక కార్యం చెప్తాను. ఆ స్కాట్లాండ్ రాణి గారు అంటది ఎవరి గురించి, జాన్ నాక్స్ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమని తెలుసా? 10,000 మంది సైనికులు ఎంతో, జాన్ నాక్స్ ఒక్కడి ప్రార్థన అంటారు. దేవునికి స్తోత్రం. 10,000 మంది సైనికులు వెళ్ళి శత్రువు దగ్గర జయిస్తే జయం వస్తో రాదో నాకు తెలియదు, కానీ జాన్ నాక్స్ ఒక్కడు ప్రార్థన చేస్తే తప్పకుండా చేయమే. దేవునికి స్తోత్రం. ఒక రాణి చెప్పింది, ఇంటి పక్క బామ్మ కాదు, రాణి చెప్పింది అన్నమాట. ప్రార్థన యందు నిలకడగా ఉన్నాడు. ఇప్పటికీ జాన్ నాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ షిఫ్రా పూయా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ మోషే గురించి, రాహాబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన గురించి ఎవరైనా ఓకే వీళ్ళిద్దరా అని మాట్లాడుకుంటారు. మన గురించి చెడ్డగా మాట్లాడతారండి, ఓకే. ఆ చెడ్డగా మాట్లాడు వారి మధ్యన నీ యొక్క సత్ప్రవర్తన దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉందా? మహిమపరిచేదిగా ఉండాలంటే ఒకటే మార్గం, ప్రార్థన. ప్రార్థన 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 ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయి, వాక్యించదు. ప్రార్థన చేయి, వాక్యించదు. తర్వాత ఏం జరగాలో దేవుడు చూసుకుంటాడు. విలియం టెండెల్ ఇంగ్లాండ్ దేశంలో ఉంటాడు. ఆయన బైబుల్ తర్జుమా చేస్తూ ఉంటే ఒప్పుకునేవారు కాదు. పరిశుద్ధ గ్రంథం ఇంగ్లాండ్ దేశంలో తర్జుమా చెయ్యకూడదని ఒక రాజాజ్ఞ ఉండేది. ఈయన తర్జుమా చేస్తున్నాడు. ఈయన అబద్ధం ఆడుతున్నాడా లేదా? తప్పు చేస్తున్నాడా లేదా గారు? రాజాజ్ఞకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. అయితే ఏం చేశారు? ఇతను తీసుకెళ్లి రాజుగారు ఎంత చెప్పినా ఆయన వినట్లేదని నిలబెట్టి అగ్నితో కాల్చేశారు. ఏమండి? మంట పెట్టేశారు, కాల్చేశారు. కాల్స్తున్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు ఆయన. ఎవరు? ఏం పేరు? విలియం టెండెల్. ప్రభువా, ఎప్పటికైనా నాయన, మనమే రాజుగారు కాలుతూ ఉంటే ఇలాగే శాపనార్థాలు పెడతాం. అవునే కదమ్మా? తిడతాం. ఎవడన్నా వచ్చి తిడదా, ఎవడో మనం కొడతా ఉంటే తిట్టమా? కానీ తిట్ల. ఎందుకని? క్రీస్తు ప్రేమ కలిగిన వాడు, క్రీస్తునందున్నవాడు, ఆ దేవుని యొక్క సర్వ పరిపూర్ణత కలిగిన విలియం టెండెల్ ఒక ప్రార్థన చేశాడు. రాజు, ప్రభువా ఎప్పటికైనా రాజు కళ్ళు తెరుగు ప్రభువా, ఎప్పటికైనా రాజు కళ్ళు. చచ్చిపోయాడు విలియం టెండెల్, కాలిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన పేరు జేమ్స్ 4. అప్పట్లో జేమ్స్ 1 జేమ్స్ అలా ఉండే. జేమ్స్ 4, కింగ్ జేమ్స్ 4. దేవుడిని నమ్ముకుని పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయించాడు. దేవునికి స్తోత్రం. అదే కింగ్ జేమ్స్ వెర్షన్. ఆ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఎక్కువ మాటలు విలియం టెండెల్ మాట్లాడిన మాటలే ఉంటాయి. అది మూలంలో ఫస్ట్ కింగ్ జేమ్స్ వెర్షన్ ఎందుకు అంత అది టఫ్గా హార్డ్గా ఉంటుందంటే విలియం టెండెల్ మాటలన్నీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్, అది మనకు వాడుకలో ఉంటుంది. ఒక భక్తుడు ప్రార్థనలో నిలకడగా ఉండుట వలన రాణి సాక్ష్యం చెప్పింది. ఒక భక్తుడు దేవునితో ప్రార్థనలో నిలకడగా ఉండుట వలన రాజు మారిపోయాడు. ఇప్పటికీ కింగ్ జేమ్స్ వెర్షన్ అంటే ప్రపంచంలో టాప్ అనమాట. టాప్ కింగ్ జేమ్స్ వెర్షన్. అంత బైబుల్ రావటానికి విలియం టెండెల్ ఏం చేయలేదు, ప్రార్థన చేశాడు. ఆయన చచ్చిపోయాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఏమండి? ఇప్పటికీ దేవుడు అది ఆ ప్రార్థన ఫలితం కొనసాగిస్తున్నాడా లేదా? దేవుడు పక్షపాతి కాదు. విలియం టెండెల్ ప్రార్థన విని, లేకపోతే జాన్ నాక్స్ ప్రార్థన విని, లేకపోతే షిఫ్రా పూయా భయపడి విశ్వాసం ఉంచితే వారిని అభివృద్ధి చేసి, లేదా రాహాబు భయపడితే అభివృద్ధి చేసి, లేదా మీకాలు భయపడితే దేవుని వంశానికి మూలమైన దావీదుని తప్పించి, ఇలా చేయటానికి కొంతమందినే ఎంచుకోవడానికి దేవుడు పక్షపాతి కాదు. దేవుడు లోకమును మనల్ని కూడా ప్రేమిస్తాడు. కాకపోతే వాళ్ళు ఏదో చేశారు, మనం అది చేయట్లేదు. ఈ ఉపవాస దినాన్న ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవునికి భయపడతాం. ఒకవేళ ఆ ఉపవాస ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైపోద్దో, ఒకవేళ దేవుడు ఒప్పుకున్న పాస్టర్ ఒప్పుకోవడం బాబు, వెళ్ళకపోతే శపించేస్తాడు బాబు అని పాస్టర్కి భయపడి కొంతమంది వస్తారు. ఒకవేళ దేవునికే భయపడి వచ్చిన ఆ విశ్వాసము గనక లేకపోతే నువ్వు ఎంత భయపడినా ఆ భయం అంతా వృధా ప్రయాసం. కూర సూపర్గా ఉండవు,
విశ్వాసం అనే ఉప్పు దాంట్లో లేకపోతే, విశ్వాసం ఉప్పు కనపడదా కూరలో? భూతద్దం పెట్టి ఎతికినా కనపడదు. కారం వేస్తే ఎర్ర రంగు వస్తుంది, పసుపు వేస్తే పసుపు రంగు వస్తుంది, పచ్చిమిరపకాయ అయితే పచ్చగా కనపడదు. కానీ ఉప్పు వేస్తే కూరలో ఏమీ కనపడదు. విశ్వాసము కూడా కనపడదు. విశ్వాసము కూడా. అయ్యగారు చెప్పారు ఒకసారి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అనగా దీన్ని హెబ్రీ 11:1, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క, నువ్వు దేని కోసం అయితే చూస్తున్నావో రంజని, నువ్వు దేని కోసం అయితే ప్రార్థన చేసుకుంటున్నావో, దేని కోసం అయితే ఉంటున్నావో, నీకు ప్రస్తుతం నీ టార్గెట్ ఏంటంటే పిల్లలు. అది కనపడదు. నీ విశ్వాసం కూడా కనపడదు. నువ్వు విశ్వాసం ఉంచిన ఎడల ఆ నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. హెబ్రీ పత్రిక ఎక్కడుందో చూపించి ఆవిడకి ఆ మొదటి వచనం, హెబ్రీ మొదటి వచనం ఆవిడతో చదివించి బట్టించమ్మది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావనుకో, దేవుడు విశ్వాసుల ద్వారానే గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడికి మన అవసరం. దేవుడు ఇక్కడ గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు చేసే అసాధారణ కార్యాలు చేసేంత విశ్వాస వీరులు ఇంకా భూలోకం మీద లేరు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి శిష్యులు ప్రార్థన చేసినట్లుగా, ఒకసారి క్లైవయ్య గారు అన్నారు, శిష్యులు ప్రార్థన చేశారు, విశ్వాసంలో మాకు వృద్ధి కలుగ చెయ్యము. నువ్వు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మనకి ఎంతసేపు అది కావాలి ఇది కాదండి, విశ్వాసంలో ఎదగాలి. జ్ఞాన వరమా జ్ఞాన వాక్కు అండి, వాక్కు వరం, జ్ఞానపు వాక్కు, తర్వాత బుద్ధి వాక్కు, వివేచన వాక్కు, అది దయచే ప్రభు. చాలా మంది ఏం చేస్తారు అంటే అన్ని భాషలు మాట్లాడాలి, అన్ని భాషలకు మన అర్థాలు చెప్పాలి, ప్రభు అపేక్షించాలి, కాదని నేను అన్నాను. కానీ బుద్ధి కలిగిన వారమై, దావీదు గురించి అంటారు 18వ వచనంలో చూసుకుంటే 6 సార్లు ఉంటుంది, దావీదు సుబుద్ధి గలవాడై, దావీదు సుబుద్ధి కలిగిన వాడై పని చేస్తా ఉంటే రాజుకు ముణుకు పుట్టింది. బుద్ధి వచ్చినప్పుడు ఒకరు తిరిగి వచ్చారు. ఎవరాళ్ళు? తప్పి ఏమొచ్చింది? అప్పుడు దాకా ఏం లేదంట అయ్యగారికి, బుద్ధి లేదు. బుద్ధి లేని కన్యకలు. అయ్యగారు ఒకసారి కీర్తన ధ్యానించారు, బుద్ధి లేని కంచరగాడిదలు. బుద్ధి లేని వాళ్ళందరూ. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి గుర్తొచ్చాడు. ఆయనకి బుద్ధి వచ్చింది, తండ్రి గుర్తొచ్చాడు. మనకు వచ్చిందా బుద్ధి? బుద్ధి వస్తే మనం ప్రార్థన చేస్తున్నామా? బుద్ధిలోకెల్లా దావీదు గారి గురించి చెప్పిన మాట, ఎందుకు కృపాక్షేమములు ఆయన వెంట వచ్చినాయి అంటే, ఆయన సుబుద్ధి కలిగిన వాడు. ఎవరు? సుబుద్ధి కలిగిన నాయకుడు పోయి పోరాడువు సామెతల్లో ఉంటుంది. సుబుద్ధి కలిగి దావీదుని సౌలు గారు చంపేద్దాం అనుకున్నాడు కదండి, అనుకున్నాడా? 18వ అధ్యాయంలో చంపేద్దాం అనుకున్నాడా? అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం చదవండి అన్న. సౌలు ఉద్దేశమేమో దావీదుని యోనాతాన్ ఎవరు? సౌలు గారు ఏమో దావీదు గారిని చంపేద్దాం అనుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? యోనాతానికి, సౌలు కొడుక్కి దావీదు మీద మిక్కుటమైన ప్రేమ. అక్కడ ప్రేమ గురించి రాసి ఉంటుంది, స్త్రీలు చూపించే ప్రేమ వంటిదంట ఆ ప్రేమ, అధికమైనది దావీదు గారిది, యోనాతానిది. నానేమో శత్రువు, కొడుకేమో ప్రేమికుడు. పోనీ అక్కడతో ఆగాడా? 20వ వచనం, 20వ వచనం. మీకాలు ఏంటంట? కొడుకు ప్రేమించేస్తున్నాడు, కూతురు కూడా. తండ్రి ఏం చేస్తున్నాడు? ఇంట్లోనే స్వపక్షంలోనే విపక్షం. 16వ వచనం, 16వ వచనం. ఇశ్రాయేలు వారితోను అంటే ప్రజలు కూడా ఎవరిని ప్రేమిస్తున్నారు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే చాలమ్మా. శత్రువు ఒకడు ఉంటాడు,
శత్రువు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరిని ప్రేమిస్తారట? మనల్ని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనలను, పోయిన శుక్రవారం చెప్పుకున్నాం, ఆదివారం చెప్పుకున్నాం. స్టెఫెను ఇక్కడ శత్రువుల మధ్యన నిలబడ్డాడు, దేవుడు అక్కడ నిలబడ్డాడు. దావీదు ఇక్కడ నిలబడ్డాడు, అభిషేకం పొందిన వారిని చంపకూడదని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, విశ్వాసం కలిగిన వాడిగా ఇక్కడ నిలబడ్డాడు. ఆఖరికి సౌలు భార్య కూడా దావీదంటే చాలా ఇష్టం అంట. అంటే సౌలు భార్య దావీదుని ప్రేమించే, సౌలు కొడుకు దావీదుని ప్రేమించే, సౌలు కూతురు దావీదుని ప్రేమించే, మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళు దావీదుని ప్రేమించే. 30వ వచనం, 18వ అధ్యాయం 30వ వచనం, 18వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము వారు బయలుదేరినప్పుడు ఎలా ప్రవర్తించారండి? వివేకము కలిగి. దేవునికి స్తోత్రం. మనం దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటే దేవుడు బుద్ధినిస్తాడు, సుబుద్ధినిస్తాడు, జ్ఞానమునిస్తాడు, వివేకమునిస్తాడు. అదే కాదు, ఆ 19వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, యెహోవా వలన రక్షణ కలిగెను. 19:6 చూడండి గారు ఒకసారి. చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవం తోడు అతనికి మరణశిక్ష విధింపదని ప్రమాణం చేశాడు. అది కాదమ్మా, 19వ అధ్యాయము 5వ వచనం చదువు. అతడు ప్రాణం తెగించి ఆ ఫిలిష్తీయులు చెప్పగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ. మనం ప్రార్థన యందు నిలకడగా ఉంటే యుద్ధ భూమిలో మనమే కనపడతాం, కానీ దేవుడు రక్షణ ఎంతమందికి ఇస్తాడు? ఇశ్రాయేలీయులందరికీ యెహోవా. ఎందుకంటే రక్షణ యెహోవా ఆధీనము, రక్షణ యెహోవాదే, రక్షణ యెహోవా వలననే కలుగును. మన భారతదేశం మారాలి అన్న ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్ని జరిగినా ఒక్క వ్యక్తి కూడా పరలోకానికి చేరబడరు. ఎప్పుడు నువ్వు మోకరిస్తే, మనం మోకరిస్తే, మన చిన్న సంఘం ఏకాత్మ కలిగి, ఏక అభిప్రాయం కలిగి, ఏక తాత్పర్యం కలిగి దేవుని దగ్గర మోకరిస్తే, మనం మోకరించగానే దేవుడు ఏం మొదలు పెడతాడట? భారతదేశానికి రక్షణ కార్యము మొదలు పెట్టునుగాక. కాబట్టి ప్రార్థన చేద్దాం. షిఫ్రా పూయాని ఆశీర్వదించిన దేవుడు, అమ్రాము యెకోబేదును ఆశీర్వదించిన దేవుడు, మోషేను ఆశీర్వదించిన దేవుడు, రాహాబును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. దావీదు యుద్ధం చేసింది దావీదే, రక్షణ ఇశ్రాయేలీయులందరికీ ఇచ్చాడు. మనము ప్రార్థన చేయటం వలన భారతదేశానికి అనేక నశించుచున్న ఆత్మలకు దేవుడు రక్షణ అనుగ్రహించునుగాక. నమ్ముదాం, విశ్వసిద్దాం, అంతే. దేవునితో మాట్లాడదాం, ప్రార్థన యందు నిలకడగా ఉందాం. అక్కడ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మాటలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి. కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చేయవలసింది. మరలా వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరిద్దామా, ప్రార్థన చేద్దాం.